హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ మేమైతే ఈ వీడియోలో అరుణాచలం వెళ్ళాము, అది చూడండి. ఫ్రెండ్స్, మేమైతే అరుణాచలం వెళ్ళాము. సో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా మీకు ఇది. సో మెయిన్ గోపురం అన్నమాట. ఇక్కడ మొత్తం 4 గోపురాలు ఉంటాయి. ఇక్కడ తమిళ్లో రాసింది కాబట్టి నేను తమిళ్ లాంగ్వేజ్ నాకు అంతగా అర్థం కాదు కాబట్టి మీకు ఒకవేళ అది చూస్తే ఏ గోపురం అనేది మీరు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్కరూ అరుణాచలం వెళ్ళాలి, ప్రతి ఒక్క జీవి అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి చిత్రగుప్తుడు గీత గీస్తాడంట కదా. కాబట్టి ప్రతి ఒక్క జీవి అరుణాచలానికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ చూడండి, నేను అంతా టెంపుల్ అంతా మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే వ్యూ ఎలా ఉంది, ఎలా కట్టారు, ఏంటి ఏమని. ఇక్కడ అదంతా టెంపుల్ ముందర అన్నమాట. సో ఇక్కడ చూడండి మీరు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి, మామూలుగా అంటే ఫ్రీ దర్శనము అండ్ టోకెన్ సిస్టమ్ కూడా ఉంటుంది. టోకెన్ సిస్టమ్ అయితే 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ అంతా మెయిన్ నేను చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చాలా ఏమంటారంటే చాలా మెంబర్స్ వచ్చారు, ఎందుకంటే మేము పౌర్ణమి రోజు వెళ్ళాం కాబట్టి చాలా మెంబర్స్ వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి అండి, ఈ ప్లేస్ కూడా ప్రతి ఒక్కరూ మనం అరుణాచలం వెళ్ళాలని. ఎందుకు అరుణాచలం వెళ్ళాలని అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, మనం ఒక్కసారి అరుణాచలం వెళ్తే మనం కాశీకి వెళ్ళినంత పుణ్యఫలం వస్తుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు కదా. సో అందుకే మనం ఒక్కసారైనా మన లైఫ్లో అరుణాచలం అనేది మనం విజిట్ చేయాలి. చాలా పీస్ఫుల్ టెంపుల్ అండి. అండ్ ఇక్కడ చూడండి, మేమైతే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇది వన్ ఆఫ్ ద అంటే ఎంట్రన్స్ అనమాట. మొత్తం నేను చెప్పా కదండి 4 గోపురాలు ఉంటాయని. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూడండి, మేము అక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి ఇక్కడ ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే పౌర్ణమి రోజు చాలామంది జనాలు వచ్చారండి. అసలు చాలామంది గిరి ప్రదక్షిణ చేశారు. కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేశారనమాట. మాకు దర్శనం కూడా చాలా లేట్ అయ్యింది. యాక్చువల్గా అంటే 1 అవర్లో అవుతుందని చాలామంది చెప్పారు నాతోను. కానీ పౌర్ణమి రోజు క్రౌడ్ చాలామంది ఉంటారు కదా. పౌర్ణమికి టెంపుల్లో చాలా ఫేమస్ అనమాట. అసలు పౌర్ణమికి అయితే చాలా బాగా జరుగుతుంది. ఒక్కసారి మీకు ఎప్పుడన్నా కానీ మీ మనసు బాగలేదంటే ఒక్కసారి మీరు అరుణాచలం వచ్చి విజిట్ చేసి వెళ్ళండి. ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఎలాంటి పీస్ఫుల్ అనేది మీకు ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనం అరుణాచలంకి ఎంటర్ అవ్వాలి అంటే శివాజ్ఞ లేనిదే సీమైన కుట్టదని చెప్తారు కదా చాలామంది, మన పూర్వీకులు కానీ అమ్మ వాళ్ళు కానీ తాతలు కానీ అవ్వ వాళ్ళు కానీ. ఎగ్జాక్ట్గా అలానండి. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటే, శివాజ్ఞ లేనిదే మనం అరుణాచలంకి ఎంటర్ కూడా అవ్వలేము. ఖచ్చితంగా నువ్వు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటేనే మనం అరుణాచలంలోకి ఎంటర్ అవుతాము. అండ్ మరి అరుణాచలేశ్వరిని కూడా మనం దర్శనం చేసుకుంటాం అనమాట. అలా ఉంటుంది ఈ టెంపుల్ మహిమ అయితే. చాలా చాలా బాగుంటుందండి అసలు. ఒక్కసారి మనం ఎప్పుడైనా కూడా మన జీవితంలో వెళ్ళాల్సిన ప్లేస్ ఇది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా చిత్రగుప్తుడు గీత గీస్తాడనమాట. అంటే ఈ జీవి అరుణాచలంలోకి ఎంటర్ అయ్యింది, ఈ జీవికి ఇంకా కష్టాలు నష్టాలు పోతాయి అని చెప్పేసి చిత్రగుప్తుడు గీత గీస్తాడంటే అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అరుణాచలం అనేది ఎంత ఫేమస్ అనేది. ఇక్కడ కొండ కనపడుతుంది కదా, ఆ కొండ చుట్టూనే 14 కిలోమీటర్స్ మనం గిరి ప్రదక్షిణ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను లోపల మేము లైన్లో క్యూలో నిలబడినప్పుడు నేను ఇదనేది మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే తమిళనాడులో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ తిరువన్నామలైలో అరుణాచలానికి వెళ్ళాలండి. సో తిరువన్నామలై అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. తిరువన్నామలై తెలియకపోయినా అరుణాచలం అంటే ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. ఇంకా దగ్గర ఉండే వాళ్ళైతే ప్రతి పౌర్ణమికి వచ్చి దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసి వెళ్తారంట. ఇక్కడ చూడండి, నేను ఇదంతా చూపిస్తున్నాను. ఇదంతా ఎలా వాళ్ళు ఆ పిల్లర్స్ అయితేనేమి, అసలు ఆ రాళ్ళు ఎలా యూజ్ చేస్తారు అయితేనేమి. సో మీకు ఇదంతా నేను చూపిస్తున్నాను, మీరు చూడండి. మేము మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయినామన్నమాట. సో మీకు పైన చూపిస్తున్నాను నేను వాళ్ళు ఎలా కట్టారు ఏంటి ఏమి అనేది. ఇంకా చాలా ఉందన్నమాట క్యూ అనేది. ఎందుకంటే పౌర్ణమి రోజు క్రౌడ్ అనేది చాలా ఉంటుంది. లైక్ మీకు ఎప్పుడైనా తెలియకపోతే కానీ ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అరుణాచలం ఎందుకు పౌర్ణమి రోజు చాలా ఫేమస్ అనేది. చాలా మహిమ గలదనమాట అక్కడ. సో అందుకే పౌర్ణమి రోజు కొన్ని లక్షల మంది వచ్చి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి అక్కడ స్వామివారిని దర్శించుకొని
వెళ్తారనమాట. ఆల్సో ఇదంతా టెంపుల్ వ్యూ అండి. సో నేను చూపిస్తున్నాను పైకి ఇట్లా కెమెరా పెట్టి మీకు. అంటే వాళ్ళు రాళ్ళు ఎలా కట్టారు, ఏంటి, ఏమి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఇది ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిన ప్లేస్ అండి ఇది. ఎంత మన మైండ్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటాను. నేను నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. మనం వన్స్ ఒక్కసారి అరుణాచలానికి ఎంటర్ అవ్వండి. చిత్రగుప్తుడు గీత గీస్తాడు, ఈ జీవి అరుణాచలంలోకి ఎంటర్ అయ్యింది అని. కాబట్టి ఒక్కసారి అందరూ దర్శించుకోండి వెళ్ళి. ఇక్కడ చూడండి, అందరూ ఎంతో నమ్మకంతో, భక్తితో, విశ్వాసంతో ఇక్కడ రాళ్ళు ఒకదాని మీద ఒకదాని మీద ఒకటి పేరుస్తారు. ఎందుకు ఇలా పేరుస్తారు అంటే మన సొంతిలో కట్టుకోవాలనే ఆలోచన ఉంటే గిన ఖచ్చితంగా ఇలా మనం దేవునికి ఒక్కసారి మనసులో అనుకొని ఇలా మనం రాళ్ళు ఒకదానిపైన పేరిస్తే ఖచ్చితంగా మనకు సొంతిల్లో కట్టుకుంటామనే విశ్వాసం అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకదాని మీద రాళ్ళు అనేది పేర్చడం అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి అనమాట, ఎవరెవరు ఏమేమి పేర్చారు అంటే ఎవరెవరు అనేది కాదు, చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా చేస్తారనమాట. సో ఇది మీరు చూడండి. అండ్ ఇది మోక్ష మార్గం అనమాట. ఒక్కసారి నువ్వు మనసులో అరుణాచల శివ అనుకొని ఖచ్చితంగా నువ్వు ఇందులో నుంచి బయట ఖచ్చితంగా రాగలవు. కొందరు ఫస్ట్‌లో చూస్తేనే మనం భయపడతాం. అమ్మో! నేను వస్తానో రాలేను. 100% ఖచ్చితంగా నువ్వు రాగలవు. ఎందుకంటే అట్లాంటి మహిమ అక్కడ ఉందన్నమాట. కాబట్టి ఒక్కసారి నువ్వు అరుణాచల శివ అని మనసులో అనుకొని ఖచ్చితంగా నువ్వు ఇందులో నుంచి బయటకొస్తావన్నమాట. అండ్ ఇక్కడ మెయిన్‌గా పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది అంటే 14 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. మొత్తం గిరి ప్రదక్షిణ, కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తామన్నమాట. ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు వస్తాయన్నమాట. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, కుబేరలింగం అని. సో నేను అలా వెళ్తున్నప్పుడు ఇది షాట్ అనేది నేను తీయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మనం 14 కిలోమీటర్లు చేస్తున్నప్పుడు ప్రతి లింగాన్ని మనం దర్శించుకొని మన ఏమంటారు గిరి ప్రదక్షిణ అనేది మనము పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. నిజంగా మనం అనుకుంటాం కదా గిరి ప్రదక్షిణ చేస్తామో కాళ్ళు నొప్పిస్తాయేమో అని. నిజంగా గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనసు ఎంత హాయిగా ఉంటుందో అంత పీస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కాళ్ళు నొప్పిస్తాయి, అది మనం చేయలేమని చాలా భయపడతాము. ఎందుకంటే ఒక్కటిసారి మనం 14 కిలోమీటర్లు నడవాలంటే కొందరు నడవలేరు కదా. కాబట్టి ఒక్కసారి నువ్వు మనసులో అరుణాచల శివ అనుకొని నేను ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలనుకో, ఖచ్చితంగా నువ్వు పూర్తి చేస్తావు అనమాట. అసలు అది అందులో సందేహం ఏమీ ఉండదనమాట. పౌర్ణమి రోజు కూడా చాలా బాగుంటుందండి. అసలు ఇంకా చాలా చాలా బాగుంటుంది పౌర్ణమి రోజు అయితే. ఈ 14 కిలోమీటర్లు మనం పూర్తి చేయాలి కంపల్సరీగా. కొందరికి అంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి ఉంటుంది. కొందరికి 5 అవర్స్ పడుతుంది, కొందరికి 3 అవర్స్ పడుతుంది, కొందరికి 6 అవర్స్ పడుతుంది. అట్లని వాళ్ళు ముందు పోతున్నారని చెప్పేసి నువ్వేం బాధపడుకోకుండా అరే నేను చెయ్యగలనని ఒక్క గట్టి నమ్మకంతో నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నడిపిస్తాడు దేవుడు. అది అంతే అండి, అది మహిమ అనేది చెప్పలేము. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నాకు తెలిసింది. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మొత్తం 8 లింగాలు వస్తాయి. ఆ 8 లింగాలను చూసుకొని మనం ఇక్కడ దర్శనం అనేది చేసుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ నేను ఇందాక వీడియోలో చెప్పా కదండి పౌర్ణమి రోజు అని, ఇది మెయిన్ టెంపుల్. సో చూడండి, ఇక్కడ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు ఇక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి ప్రతి ఒక్కరు, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచే మనం అనుకొని మనకి ఏదైనా కోరికటి ఖచ్చితంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి మెయిన్ మొట్టమొదటి పాయింట్ అనేది ఇది అనమాట. సో ఇక్కడ చూడండి, క్రౌడ్ చూడండి, చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి అగ్నిలింగం, ఇది ఫస్ట్ లింగం అనమాట. 8 లింగాలలో ఫస్ట్ లింగం అగ్నిలింగము. అండ్ ఇక్కడ చూడండి క్రౌడ్ అయితేనేమి చాలామంది పీపుల్స్ వస్తారండి. పౌర్ణమి రోజు మనం అనుకోకూడదు కానీ చాలామంది వస్తారు. పౌర్ణమి రోజు ప్రతిరోజు ఉంటుంది గిరి ప్రదక్షిణ అనేది. ప్రతిరోజు నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి నువ్వు గిరి ప్రదక్షిణ చేయొచ్చు. కానీ పౌర్ణమి రోజు చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అరుణాచలంలో మనం పౌర్ణమికి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అంటారు. అక్కడే అలాగే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. చూడండి మీకు చూపిస్తున్నాను. ఇదే అండి మా అరుణాచలం టూర్ అనేది. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.